దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఒకప్పుడు బాంబుల శబ్దాలతో దద్దరిల్లిన నేల నేడు అరటి తోటల పచ్చదనంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు రక్తపు మరకలు మిగిల్చిన గ్రామాలు ఇప్పుడు రైతుల చెమటతో బంగారు పంటలు పండిస్తున్నాయి. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పగలదని, నీటి చుక్క ఒక ప్రాంతం తలరాతనే మార్చగలదని కడప జిల్లా లింగాల మండలం మరోసారి నిరూపించింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా పేరున్న విశాఖపట్నాన్ని కూడా వెనక్కి నెట్టి లింగాల మండలం 7,27,000 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మట్టిని నమ్ముకున్న రైతుల గ్రామీణ ప్రాంతం మెట్రో నగరాన్ని అధిగమించడం వెనుక దశాబ్దాల పోరాటం, కన్నీళ్లు, అభివృద్ధి కథ దాగి ఉంది. ఆ కథ ఏంటో మరి తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒకసారి చేసిన ప్రకటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తానని ఆయన ప్రకటించారు. ఆ హామీపై అప్పటి ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసినప్పటికీ పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావడంతో గోదావరి నీరు శ్రీశైలం చేరి అక్కడి నుంచి గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు చేరింది. అదే నీరు తర్వాత లింగాల ప్రాంతానికి జీవనాడిగా మారింది. అయితే ఈ విజయగాథ వెనుక ఒక భయానక చరిత్ర కూడా ఉంది. 1990లలో పులివెందుల ప్రాంతం ఫ్యాక్షన్ ఘర్షణలకు కేంద్ర బిందువుగా ఉండేది. లింగాల, పార్నపల్లి గ్రామాల్లో జరిగిన దాడులు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. డైనమైట్లతో ఇళ్లను పేల్చివేయడం, కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు ఆ ప్రాంత ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశాయి. ఆ దాడుల్లో ఓ ఇంటి ముందు కట్టి ఉన్న ఆవు కూడా డైనమైట్ పేలుడులో మృతి చెందడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసిన ఘటనగా ఇప్పటికీ పెద్దలు గుర్తు చేసుకుంటారు. ఆ ఘటన తర్వాత పలికిన శాపం, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను కొందరు స్థానికులు ఇప్పటికీ భావోద్వేగంతో ప్రస్తావిస్తుంటారు. మా తాతకాలంలో ప్యాషనిస్ట్ ఎక్కువ ఉన్నది, వ్యవసాయం ఎక్కువ వృద్ధి అవుతుంది. 2017-2018లో పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం లింగాల చరిత్రను మలుపు తిప్పింది. ఎండిన భూముల్లో మొదటిసారి సాగునీరు ప్రవహించడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. బిందు సేద్యానికి ప్రభుత్వం కల్పించిన భారీ రాయితీలు, ఇజ్రాయెల్ తరహా డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు వేగంగా స్వీకరించారు. నీటిని ఆదా చేస్తూనే అధిక దిగుబడులు సాధించే విధానాలు లింగాల వ్యవసాయాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం లింగాల మండలం గ్రాండ్ 9 అరటి సాగుకు కేంద్రంగా మారింది. ఎకరాకు 35 నుంచి 40 టన్నుల వరకు దిగుబడులు సాధిస్తూ రైతులు రికార్డులు సృష్టిస్తున్నారు. కాయల నాణ్యత కోసం ప్రత్యేక కవరింగ్ పద్ధతులు, శాస్త్రీయ నిర్వహణతో పండించిన అరటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు నేరుగా ఎగుమతులు జరుగుతుండగా కార్పొరేట్ సంస్థలే తోటల దగ్గరకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోంది. వేలాది మంది వ్యవసాయ కూలీలకు కూడా ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతోంది. ఒకప్పుడు నీటి కోసం ఎదురు చూసిన లింగాల మండలం నేడు రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతంగా నిలవడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖపట్నం వంటి మెట్రో నగరాన్ని కూడా అధిగమించడం ఈ ప్రాంత రైతుల కష్టానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు.
మాకు వ్యవసాయంలో ఏమీ ఆటంకం లేకుండా జరుగుతుంది. మేమే ఇప్పుడు బాగా సస్యమలంగా పంటలు పండించుకొని బాగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము, ఏమి ఇబ్బందులు లేకుండా. ఒకప్పుడు పగలు ప్రతీకారాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో గుర్తింపు పొందిన నేల ఇప్పుడు పండ్ల తోటలతో ఎగుమతులతో రైతుల అభివృద్ధితో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నీటి జ్ఞాపకాలను చెరిపేయడం సాధ్యం కాకపోయినా వాటిపై పచ్చని ఆశలను నాటడం మాత్రం సాధ్యమని లింగాల నిరూపించింది. ఒకప్పుడైతే ఈ లింగాల మండలము ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఫ్యాక్షన్ గొడవలతో చాలా ఇబ్బందికరంగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎలాంటి సమస్యలు లేవు. ఇక్కడ రైతులు బాగా కాలువలకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ బాగా సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ అరటి మెయిన్, ఈ అరటి పంట ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి రేట్లు అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఏదైనా గవర్నమెంట్ కొంచెం మాకు కూడా చేయూతనిస్తే ఇంకా బాగుంటుంది. సమయానికి నీరు, శాస్త్రీయ వ్యవసాయం, రైతుల పట్టుదల, ప్రభుత్వ మౌతే ఒక ప్రాంతం తలరాతే మారిపోతుందనే విషయాన్ని లింగాల మండలం మరోసారి దేశానికి చాటి చెప్తోంది. ఒకప్పుడు బాంబుల పొగ కమ్ముకున్న నేలపై నేడు అరటి తోటల పరిమళం విరజిమ్ముతోంది. అదే లింగాల అసలైన విజయ గాథ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.